ఇక న్యాయ వ్యవస్థలో అవినీతి అనే సబ్జెక్ట్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ కి క్షమాపణలు చెప్పింది ఎన్సీఈఆర్టీ. బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్టుగా కోర్టుకు విన్నవించారు సొలిసిటర్ జనరల్. ఎన్సీఈఆర్టీ లాయర్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు. మీరు కాల్పులు జరిపారు, న్యాయ వ్యవస్థ రక్తం ఓడుతోంది అంటూ వ్యాఖ్యానించారు సీజేఐ. మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ఎస్జీ కోర్టుకి చెప్పారు. ఎక్కడ ఎలాంటి కాపీలు ఉన్నా కూడా అన్నింటినీ వెనక్కి తీసుకుంటామని చెప్పి సొలిసిటర్ జనరల్ కోర్టుకి మాటిచ్చారు. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ తప్పుకు అసలు కారణం ఎవరో తెలియాలి అన్నారు సీజేఐ సూర్యకాంత్. ఆ కారణమైన వారిని కనిపెడతామని చెప్పి సొలిసిటర్ జనరల్ కూడా కోర్టుకి విన్నవించారు. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, ఎన్సీఈఆర్టీ చైర్మన్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మీరు కాల్పులు జరిగితే న్యాయ వ్యవస్థ రక్తం ఓడుతోంది అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎన్సీఈఆర్టీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కనిపించిన ఆ సిలబస్ అన్నది మనకు అర్థమవుతోంది. సో ఇప్పుడు సొలిసిటర్ జనరల్ చెప్పినట్టుగా ఆ తప్పుకి ప్రధానమైన కారణం ఎవరు, ఎక్కడ జరిగింది ఆ తప్పు, బీజం ఎక్కడ పడింది అన్నది ఏ రకంగా కనిపెట్టబోతున్నారు? ఎన్సీఆర్టీకి సంబంధించి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి క్షమాపణ చెప్పిన సుప్రీంకోర్టుకి ఇది క్షమాపణతో పోయేది కాదు, దీని వెనుక కుట్రకోణం ఉంది అని చెప్పి సీజేఐ వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్సీఆర్టీ ఇద్దరు దీనికి బాధ్యులైన వారిపైన ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పాఠ్యాంశాన్ని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థ సమాజంపై ప్రభావం అన్న అంశానికి సంబంధించిన పాఠ్యాంశంలో న్యాయ వ్యవస్థ అవినీతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అయితే మీరు ఇది న్యాయ వ్యవస్థ అవినీతిమైనది అని చెప్పి విద్యార్థులకు చెప్పాలనుకుంటున్నారని చెప్పి సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ దాడికి అలాగే వివక్షకు గురవుతోంది, మాపై తూటాలు పేల్చారు, న్యాయ వ్యవస్థ రక్తమోడుతోంది అన్న వ్యాఖ్యల్ని ఆయన చేయడం జరిగింది. సో ఎన్సీఆర్టీకి సంబంధించి ఎవరెవరు ముఖ్యంగా ఈ పాఠ్యాంశాన్ని చేర్చడంలో, దీన్ని అప్రూవ్ చేయడంలో ఎవరెవరు ఉన్నారు, దీన్ని ఎవరు రూపకల్పన చేశారు, వారి పేర్లతో సహా వివరాలు ఇవ్వాలి అని చెప్పి ఎన్సీఆర్టీ డైరెక్టర్ని ఆదేశించడం జరిగింది. పూర్తిగా దీనికి పూర్తి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మార్కెట్లో సుమారు 2,33,000 పుస్తకాలని ప్రచురించడం జరిగింది. అయితే అందులో కొన్ని వందల పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లోకి రావడం జరిగింది, ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ. సో వాటిని పూర్తి స్థాయిలో నిషేధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి. అలాగే దీనికి సంబంధించి తీసుకున్న చర్యలకు సంబంధించిన అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలని చెప్పి తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేయడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ ముఖ్యంగా ఎటువంటి టైం ఫ్రేమ్ లేదు, ఇమీడియట్గా ఇప్పటికే వాటిని బ్లాక్ చేశాము, పూర్తిగా వాటిని నిషేధించాము అని చెప్పి ఎన్సీఆర్టీ కూడా సుప్రీంకోర్టుకి వివరణ ఇచ్చుకుంది. కానీ కొన్ని పుస్తకాలు బయటకు వెళ్ళాయి, కొన్ని వందల పుస్తకాలు బయట మార్కెట్లో ఉన్నాయి, అలాగే సోషల్ మీడియాలో కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి. కాబట్టి గ్యాగ్ ఆర్డర్ కానీ దీన్ని ముఖ్యంగా విస్తృత ప్రచారంలోకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకున్నారో నెక్స్ట్ హీరింగ్కి అఫిడవిట్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి అలాగే ఎన్సీఆర్టీ డైరెక్టర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ మార్చి 11వ తేదీకి కొనసాగబోతుంది. ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థ ఒక యువతరానికి ముఖ్యంగా విద్యార్థుల పట్ల, ముఖ్యంగా వారిలో న్యాయ వ్యవస్థ పట్ల అపనమ్మకం, ఇది అవినీతమైనదా, ముఖ్యంగా న్యాయమూర్తులు సరైన సంఖ్యలో లేరా, కోర్టులో కేసులు 100,000 లక్షల్లో పెండింగ్లో ఉన్నాయా, సో ఇదంతా కూడా ఒక జనరేషన్పై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ అంశంపైన తీవ్రంగా స్పందించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.